హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మనం చేస్తే సంసారం, అవతలలు చేస్తే వ్యభిచారం అని పచ్చపత్రికలు రాసే రాతలను చూస్తే వెంటనే గుర్తొచ్చే సామెత అనమాట. చంద్రబాబు ఏం చేసినా సరే ఆహా ఓహో అది ఎట్లా అంటే పతివ్రత పరమాణం వండినట్టు అనమాట. తెల్లారదాకా చల్లారదు. అదే జగన్ ఏమైనా చేసిండు అనుకోండి, ఇంకా దానంత వేస్ట్ వ్యవహారం, దానంత దిక్కుమాల వ్యవహారం ఇంకొకటి ఉండదు అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నిన్న నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ మీద ఈకల్బీకే ప్రయత్నం చేసింది అనమాట పచ్చ మీడియా. అట్లనే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేందన్నది చూపించే ప్రయత్నం చేస్తా. ఇక చూడండి, గ్రూప్ 2 పరీక్షలు కూడా జగన్ భజనే. వీటిని ప్రశ్నలు అంటారా, నీ డబ్బా అంటారా జగన్ రెడ్డి? గ్రూప్ 2 పరీక్షల కోసం ఇన్నాళ్ళు ప్రిపేర్ అయింది, ఈ ప్రశ్నలకు జవాబులు రాయటానికా అని. ఏంటంటే జగన్ అన్న తోడు, ఇట్ ఫెసిలిటేట్స్ ఏ వర్కింగ్ క్యాపిటల్ లోన్ అప్ టు 10,000 టు ది ఎలిజిబుల్ పూర్ అండ్ స్మాల్ అండ్ petty vendors with an intention to make them financially independent. Jagananna Jeeva Kranti scheme. It aims to empower and provide social stability to women belongs to BC, SC, ST and categories. The beneficiaries will receive sheep and goat units under this scheme. YSR Navodaya scheme. తర్వాత ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన క్వశ్చన్స్, బ్యాట్స్మెన్, పార్ట్ టైం వికెట్ కీపరు అని చెప్పి ఇవన్నీ అనమాట. వాళ్ళకి ఎంత జీతం వస్తుంది ఏంది అనేది. సో ఇది దాంట్లో వచ్చిన ప్రశ్నాపత్రంలో కనిపించిన క్వశ్చన్స్. దీని మీద పచ్చపత్రికలు యాజ్ డీస్గా మకిలి రాతలు, వెకిలి రాతలు, లుచ్చా రాతలు రాయాల్సిందే కదా, ఎందుకంటే అది అధినేత ఆదేశం. గ్రూప్ 2లో ఆడదాం ఆంధ్ర మెంటల్ ఎబిలిటీ ప్రశ్నల్లో వైసీపీ ప్రభుత్వ పథకాలకు చోటు. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఏపీఎస్సీ అభ్యర్థులకు చుక్కలు చూపించింది. చదవడానికి తక్కువ సమయం ఇచ్చి ఎన్నికల కోసం హడావిడిగా పరీక్షలు నిర్వహించడమే కాక కఠిన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టింది. కొత్తగా తీసుకొచ్చిన ఇండియన్ సొసైటీ విభాగంలో అత్యంత కఠిన ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. గిరిజన తెగలు, జాతీయ చట్టాలు, హక్కులు తదితర అంశాలపై సిలబస్ అని పేర్కొన్న ఏపీఎస్సీ వాటికి సంబంధం లేని ప్రశ్నలు ఇచ్చిందని వాపోతున్నారు. అలాగే ప్రభుత్వ పథకాల ప్రచారానికి కూడా ప్రభుత్వం గ్రూప్ 2ను వాడుకుంది. అసలు సంబంధమే లేని విభాగంలో బలవంతంగా ఆడదాం ఆంధ్ర పథకం పేరును ఇరికించింది. మెంటల్ ఎబిలిటీ సంబంధించిన ప్రశ్నల్లో ఈ పథకం పేరుతో ఒక పేరా ఇచ్చి అందులో నుండి 3 ప్రశ్నలు అడిగింది. అలాగే జగనన్న తోడు, చేదోడు, వైఎస్ఆర్ నవోదయం పథకాల గురించి ప్రశ్నలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,04,000 మంది గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసినట్లు ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రిలిమ్స్పై అభ్యర్థుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 150 మార్కుల పేపర్కు 70 మార్కులు రావడం కూడా గగనమేనని, 100 ప్రశ్నలు దాటి సమాధానాలు పెట్టిన వారే ఉండరని అంచనా వేస్తున్నారు. కాగా ఏపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష విశాఖ జిల్లాలో 105 కేంద్రాల్లో జరిగింది. 39,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, మాకవరం పాలెం కేంద్రాల్లో 9,060 మంది, ప్రకాశం జిల్లాలో 49 కేంద్రాల్లో 17,860 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. చిత్తూరులో నకిలీ హాల్ టికెట్ కలకలం, టిప్పర్ ఢీకొని రోడ్డు ప్రమాదం. సో ఇవి ఈ పచ్చ మీడియాలో వచ్చిన రాతలు అనమాట. ఇక్కడ కూడా చూడండి, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అభ్యర్థుల పరేషాన్, ప్రశ్నల నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన, 8 వారాల్లోగా ఫలితాలు వెల్లడి, జూన్ లేదా జూలైలో మెయిన్స్ నిర్వహణ, ఆడుదాం ఆంధ్రపై ప్రశ్నలు. సో ఇవి ఇలా మకిలీ రాతలు అనమాట. ఇక పోతే మన చంద్రన్న హయాంలా దీన్నేమంటారా బోసిడీకే అని అడగాలని అనిపిస్తుంది, కానీ ఎందుకంటే మనకు సంస్కారం ఒకటి అడ్డొస్తుంది కదా. 2017లో నిర్వహించిన 18లో నిర్వహించిన టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ అనమాట. ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ స్కీమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ మీన్డ్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ విచ్ కేటగిరీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్, వాట్ ది flagship program launched by Andhra Pradesh government for the welfare of artisans Adarana. Pasupu Kunkuma is meant for providing one-time financial assistance to self-help groups members. The smart common platform created for all scholarships and education related schemes of Andhra Pradesh government is labeled as Janma Bhoomi. Under Chandranna Pelli Kanuka, the amount of marriage incentives announced for SC inter caste marriages is 75,000 above. Tarvata in Andhra Pradesh, what is the percentage of net areas sown to the total geographical area of state as of 2017-18 37.29% అంట. ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం నికరంగా సాగవుతున్నది అనే దానికి ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చింది చూడండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఏఆర్ విదేశీ విద్యా ఆదరణ పథకం కింద ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడినది? వెనుకబడిన తరగతులు. చేతి వృత్తుల వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రముఖ పథకం పేరు. పసుపు కుంకుమ పథకం ఈ కింది వాటిలో ఏ వర్గానికి ఒకసారి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది? స్వయం సేవా బృందాల సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపకార వేతనాలు మరియు విద్యా సంబంధ పథకాలకు ప్రారంభించిన స్మార్ట్ సాధారణ వేదిక పేరు జ్ఞానభూమి. చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న జంటలలో ఒకరు షెడ్యూల్ కులానికి చెందిన వారైతే ఆ జంటకి ఇచ్చే ప్రోత్సాహక బహుమతి 75,000. మరి దీన్ని ఏమంటారా? కుత్తే. వాట్ ఈస్ దిస్? మనం ఇస్తేనేమో సంసారం అనమాట. మన పేపర్లో మన ప్రభుత్వంలో ఇస్తే ఇక్కడ చూడండి, Group 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ 2018. మరి దీనికి ఏం సమాధానం చెప్దాం? దీన్ని ఎట్లా రాయాలి మనం? పచ్చపత్రికలు సోషల్ మీడియాలో ఎట్లా ప్రజెంట్ చేయాలి? ఏదైనా ఒక ప్రభుత్వం తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీద ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే, అభ్యర్థులు ఎవరైనా సరే అవగాహన ఉండాలి. అది మినిమం నాలెడ్జ్. జాతీయ అంతర్జాతీయ భౌగోళిక ఇట్లా వీటన్నిటితో పాటు స్టేట్ అఫైర్స్కి సంబంధించిన ప్రతిదీ అవగాహన ఉండాలి. రేపు పొద్దున అంటే Group 1 Group 2 అభ్యర్థులు అంతా ఒకవేళ కొలువు చేస్తే ఎవరి కింద పనిచేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిందనే కదా. మరి ఆ ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఏ ఏ పథకాలు అమలు అవుతున్నాయి, వాటిని ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఏ వర్గాలకు కేటాయిస్తున్నారు అనేది తెలియకపోతే ఎట్లా? దీనికి సంబంధించి ఏ ప్రభుత్వం అయినా, అది వైఎస్ జగన్ ప్రభుత్వం అయినా, కేసీఆర్ ప్రభుత్వం అయినా, ఇంకే ప్రభుత్వం అయినా, గతంలో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అట్లనే రచరచ చేసిరు. చంద్రబాబు సర్కారులో ఎందుకు పెట్టుకునేది ఆ పథకాలు? ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ దిక్కుమాలిన పథకాలు. ఇక్కడ చూడండి, పసుపు కుంకుమ ఎలక్షన్ల ముందర కరెక్ట్ నెల రోజుల ముందర పసుపు కుంకుమ మీద ప్రతి మహిళకు 10,000 రూపాయలు ఇచ్చి ఓటేయించుకునే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తామని కూడా చెప్పలే. అదే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆ నవరత్నాలకు సంబంధించి ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనేదాన్ని నిర్వహించి వైజాగ్లో IPLని తీసుకొస్తుంది. ఎంతమంది యువతకు ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు. ఒక అతను ముంబై ఇండియన్స్కు ఎంపికయిండు. ఇవన్నీ మన కళ్ళకు కనబడవు. చెన్నై సూపర్ కింగ్స్ రేపు పొద్దున ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయి. అసలు టీమిండియాలో తెలుగు రాష్ట్రాలకు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణకు కానీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఒకరిద్దరు సిరాజ్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్పిస్తే గతంలో ఎవరు VVS లక్ష్మణ్, అజారుద్దీన్ లాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలని చరిత్ర చెప్పుకోవడం తప్పిస్తే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇండియా క్రికెట్లో అసలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆటగాళ్లే లేరు. ఇట్లాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ని హైలైట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటది. వాటికి సంబంధించి అభ్యర్థులకు ఎంతో కొంత అవగాహన ఉండాలి. రాకపోతే దానికి ఎవడేం చేస్తాడు? మెంటల్ ఎబిలిటీ ప్రశ్నల్లో వైసీపీ పథకాలుగా చోటంట ఈడేం రాస్తాడు? ప్రశ్నల నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన. ఏ ఎగ్జామినేషన్ అయినా పర్టికులర్ టైంలో పూర్తి చేయాలి. అదే మెంటల్ ఎబిలిటీ. ఇంకా ఈ మాత్రం కూడా రాకపోతే మీరు పేపర్లు ఎందుకు? ఇంత పెద్ద ఎడిషన్ నడపడానికి ఎంతమంది ఎంప్లాయీస్కు వాళ్ళకి ఎంతెంత జీతాలు ఇస్తున్నారు చెప్పగలుగుతారా? ప్రతిదానికి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. దానికి తగ్గట్టే రాసుకోవాలి, చేయాలి. అదే స్కిల్ నోట్ చేసే పని. అభ్యర్థులు చెప్పినంట పేపర్ కఠినంగా వచ్చింది, 100 మార్కులు కూడా రావడం కష్టం. వచ్చిన 77లోనే టాపర్స్ని తీసుకుంటారు. నీకేం నొప్పి? పిల్లలని అంటే చదువుకునే పిల్లలను అవమానించే చెప్పుల దండలు మెడలకి వేయాలి మీకు. సో ఇది కోడిగుడ్డు మీద ఈగలు మీకే ప్రయత్నం అనమాట. Group 2కి సంబంధించి జగన్కి సంబంధించిన ప్రశ్నలు వచ్చినాయని పచ్చ మీడియా శోకాలు పెడుతుంది అన్నట్టు. సో ఇది దీనికి సంబంధించిన స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ KVR. థ్యాంక్ యూ.